నమస్కారం, ఇది మానస టీవీ న్యూస్. తెలంగాణ వార్త ప్రపంచంలో సరికొత్త శకం. నిజం, నేరుగా, నిర్భయంగా మీకోసం. రాకన్నా ముందు విమాన పైలట్ గా సేవలు అందించారు. ఈరోజు మన రాష్ట్రంలో దేశంలో నవోదయ విద్యాలయాలు నడుస్తున్నాయంటే వారు స్థాపించిన ఘనత అది వారికే చెందింది కాబట్టి అందరికీ తెలియదు. అలాగే 21 సంవత్సరాలకు ఓటు హక్కు కల్పించినప్పుడు అప్పట్లో వారు దాన్ని 3 సంవత్సరాలు తగ్గించి 18 సంవత్సరాలకే ప్రతి యువత ఓటు హక్కును కల్పించాలని చెప్పేసి పార్లమెంటులో బిల్లు పెట్టి బిల్లు పాస్ చేయడం జరిగింది. శ్రీ రాజీవ్ గాంధీ గారి 82వ జయంతి సందర్భంగా పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యం లోపల ఈరోజు రాజీవ్ కాలనీ లోపల ఆయన విగ్రహానికి నివాళులు అర్పించడానికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున రాజీవ్ గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఏదైతే దేశం కోసం గాంధీ కుటుంబం ఏమైతే ప్రాణాలు త్యాగాలు చేశారో వారిని స్మరించుకుంటూ మనం ఈ కార్యక్రమం చేసుకుంటాం. ఆయన కన్న కళలు భారతదేశంలో ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు కానీ ఇవన్నీ కూడా ఈరోజు ఉన్న ప్రభుత్వాలకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా ఆయన చేసుకొని వచ్చిండు. వాళ్ళు ఇప్పుడున్న ప్రభుత్వాలన్నీ పేరు ఆయన చెట్టు ఆయనది, కాయలు వీళ్ళు తింటున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఆయన కోరుకున్నది ఒకటే, యువతకు ఓటాకు కల్పించి పేద ప్రజలకు రోటీ కపడావర్ మకాన్ వాళ్ళ అమ్మవారి నినాదం ఏమవుతున్నదో దాన్ని తీసుకొని ముందుకు తీసుకుపోయే విధంగా ఆయన పనిచేసుకుంటూ పోయిండు. ఆయన దారుణ హత్యకు గురవడం చాలా బాధాకరమైన విషయం. అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే, మనం ఉన్న జాగాల ఎక్కడైతే ఉన్నామో మనము కాంగ్రెస్ పార్టీని పటిష్టపరిచి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చే విధంగా ప్రతి ఒక్కరు కూడా సీనియర్లు జూనియర్లు ప్రతి ఒక్కరు కూడా పనిచేసుకుంటూ ముందుకు పోయి పేద ప్రజల పక్షాన మనం ఉంటేనే ఆయనకు ఘనమైన ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మతాల ప్రాతిపదిక మీద విభజించి పాలిస్తున్నారు. వాళ్ళు దాని తప్ప ఏమీ చేయలేదు. యువతకు ఉపాధి కల్పించినందుకు మొన్న జెన్జీ కాక్రోచ్ పార్టీ అని చెప్పి బొంబాయిలో ఢిల్లీలో ఏ విధంగా చేసిండ్రు అది ప్రజల దృష్టిలో పెట్టుకుంటుండ్రు. రాబో కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వము కేంద్రంలో రాష్ట్రంలో కూడా వస్తుందని చెప్పేసి ఈ విధంగా తెలియజేసుకుంటూ కూడా ఉంది. ఎందుకంటే మా మధ్యలో మా మాజీ ప్రధానమంత్రి మన రాజీవ్ గాంధీ గారు లేదు, అందువలన బాధ కూడా ఉంది. ఆయన చేసిన సేవలు ఇంతకుముందు అందరూ చాలామంది చెప్పారు. ఆయన ఈరోజు మనము ఫోన్ వాడుతున్నామంటే ఈరోజు కొత్త టెక్నీషియన్స్ ఏది వచ్చింది అది మన రాజీవ్ గాంధీ గారు తీసుకొని వచ్చారు. అదేవిధంగా వాళ్ళ ఆలోచన, వాళ్ళ అమ్మ ఆలోచన కానీ రాజీవ్ గాంధీ గారి ఆలోచన కానీ ఏ విధంగా ఉండే అంటే బీద ప్రజలకు ఏ విధంగా మేలు జరగాలి అనే ఆలోచన ఉన్న వ్యక్తులు ఆ కుటుంబం వాళ్ళ ప్రాణాలకు కూడా భయపడకుండా వాళ్ళ అమ్మ కానీ రాజీవ్ గాంధీ గారిని ప్రాణాలకు కూడా వాళ్ళ దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన కుటుంబం రాజీవ్ గాంధీ వాళ్ళ కుటుంబం. ఇందిరాగాంధీ మన గాంధీ కుటుంబంకి ఏ విధంగా మాట్లాడతారు, వాళ్ళ కబద్రార్ మీరు ఈ విధంగా మాట్లాడితే మంచి పద్ధతి కాదు. రాబోయే రోజుల్లో జనాలు చూస్తున్నారు, మన దేశంలో మళ్ళీ రాహుల్ గాంధీ గారు ప్రధాన మంత్రి కావాలని యువత కానీ మనం అందరూ కలిసి రాబోయే రోజుల్లో తప్పకుండా మన రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. అదేవిధంగా తాండూరులో చూస్తున్నారు మీరు, మన మనోహర్ అన్న గారు మన తాండూరులో ఏమి ఇబ్బంది ఉంది, తాండూరు ప్రజలకు ఏం చేయాలని రాత్రి ప్రజలు ఆలోచించిన వ్యక్తి మన మనోహర్ అన్న గారు. రోజు అందరూ ఈ కాలనీలో ఉంటున్నారు, అది కాంగ్రెస్ ఇచ్చిన పుణ్యము. ఈరోజు దేవుని దయ వల్ల ఈరోజు ఇంద్రమ్మ కాలనీ కానీ రాజీవ్ కాలనీ కానీ ఇవి ఎన్టీఆర్ కాలనీ మన మాణిక్ నగర్ కానీ ఇందిరానగర్ కానీ మన గాంధీనగర్ కానీ ఇవి అన్ని కాలనీలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు డబల్ బెడ్రూమ్లు చూస్తున్నారు. కొన్ని రోజుల్లో మన మనోహర్ గారు బీద ప్రజలకు తిననికే తిండి కావాలి, సోనా మసూరి బియ్యం ఇస్తున్నారు. అదేవిధంగా బీద ప్రజలకు ఇచ్చిన పార్టీ మన కాంగ్రెస్ పార్టీ. కల్పించి వాళ్ళకు న్యాయం చేసిన వాళ్ళే ఈ కాంగ్రెస్ కుటుంబం కాబట్టి రాబోయే భవిష్యత్తులో ఏదైతే మీరు చేస్తూ ఉన్నారు తెలంగాణ ప్రభుత్వము
ఏదైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకు అల్పాహారం కానీ మధ్యాహ్న భోజనం కానీ మరి రేషన్ కార్డు కానివ్వండి, మరి ఉచిత విద్యుత్ కానివ్వండి, అన్ని రకాల సౌకర్యాలు వాళ్ళకు కల్పిస్తూ మరి అందరు చెప్పినట్టు ఎక్కడ చూసినా మన ఇంద్రమ్మ హయాంలో కానీ, రాజీవ్ గాంధీ గారి హయాంలో కానీ, కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఆశయాలు ఉన్నాయో అవన్నిటినీ వారి దిశలో మేమందరం గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొస్తున్నారు. వాటిని కూడా ప్రతి ఒక్కరము ముందుండి ప్రజలకు సేవ చేసే విధంగా తోడ్పడతామని తెలియజేస్తూ ఇంతటి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.